ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా రోడ్లు బాగుంటేనే అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. అందులో భాగంగానే గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని, ఎందుకంటే ఈ కోరిక ఏదైతే ఇప్పుడు పంచగుడి బ్రిడ్జ్ చేశారో అది చిరకాల కోరిక. సుమారు 40 సంవత్సరాల నుంచి ఆ ప్రాంత ప్రజలు మేము చాలాసార్లు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వాలు ఇటువంటి పని చేయలేదు. మన ముఖ్యమంత్రి గారు దయతో అంగీకరించి ఈ విషయాన్ని చాలాసార్లు మేము మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. మా జిల్లా మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి గారు, రామన్న గారు కూడా ఈ విషయంపై ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ విషయాన్ని తీసుకుపోయి ఇది చాలా ముఖ్యమైన అవసరం. ఎందుకంటే మా గోదావరి వంతెన లోకేశ్వర మండలం నుంచి నందిపేట మండలం అంటే గోదావరిలో అక్కడ నాటు పడవలలో పోయేవారు అధ్యక్ష. దాంట్లో ప్రమాదాలతో ఎందరో మంది చనిపోవడం జరిగింది. కానీ ఈ బ్రిడ్జ్ పంచగుడి బ్రిడ్జ్ అని చెప్పేసి సుమారు 95 కోట్లతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు అదేవిధంగా మంత్రి గారు R&B అధికారులు అందరూ కూడా ప్రయాస చేసి డిపిఆర్ తయారు చేసి ఇన్స్ట్రుమెంట్ వేసి దీన్ని మంజూరు చేయడం జరిగింది. ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు రోడ్డు పని కూడా టూ లేన్ రోడ్ కూడా పని జరుగుతుంది. మరి బ్రిడ్జ్ పని జరుగుతుంది. దీనివల్ల మా ప్రజలకు ఎంతో లాభమైంది అధ్యక్ష. 2 విధాల లాభం. ఒకటి మంచి రోడ్ అయింది, ఇంకోటి మా ఏరియా ప్రజలు వ్యవసాయదారులందరూ కూడా ఈ పశువుల పంటను తర్వాత మక్క పంటను తీసుకొని నిజామాబాద్ మార్కెట్ పోవాలి. నిజామాబాద్ మార్కెట్ ఇప్పుడున్న పరిస్థితిలో సుమారు 100 కిలోమీటర్లు తిరిగిపోవాలి. ఈ బ్రిడ్జ్ అయితే 30 కిలోమీటర్లోనే మేము నిజామాబాద్ మార్కెట్ పోయి అక్కడ పంటలు అమ్మి మంచి రేటు అక్కడ పొంది ప్రజలు వస్తుంటారు. దీనివల్ల ఎంతో లాభమైంది అధ్యక్ష. అదేవిధంగా దీంతో పాటు కూడా ఇంకో రోడ్డు కూడా మా నియోజకవర్గానికి మా జిల్లాకు మంజూరు చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఒకటి హైదరాబాద్ మెదక్ రోడ్ బోధన్ బాసరా బైన్సా. ఈ రోడ్డు కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే అధ్యక్ష మీ అందరికీ తెలుసు, మనందరూ తెలుసు బాసరా శ్రీ సరస్వతి తర్వాత తెలంగాణలో నూతన జాతీయ రహదారుల నిర్మాణం ప్రభుత్వ కృషి సబ్జెక్టుపై మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు అధ్యక్ష. మా బెల్లంపల్లి నియోజకవర్గంలో అధ్యక్ష వేమనపల్లి, భీమిని, నిన్నెల ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా మారుమూల ప్రాంతం. 1985లో కూడా మన R&B మినిస్టర్ గారు ఆ రోజు వేమనపల్లి మండలానికి రావడం జరిగింది అధ్యక్ష. అయితే ఆ రోజు ఎడ్ల బండ్లలో మా మండలానికి రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు 30 గ్రామాల ప్రజల అధ్యక్ష, మరి అక్కడ ఉన్నటువంటి ఒక వాగు దాటడానికి పడవల మీద ఇప్పటికి కూడా పడవల మీదనే మరి టౌన్కు వస్తున్నారు అధ్యక్ష. అయితే మొన్న పోయిన సంవత్సరంలో ఒక గర్భిణీ స్త్రీ సాయంత్రం పూట వచ్చి మరి హాస్పిటల్ పోవడానికి అక్కడ ఉన్నటువంటి పడవ నడిపే అతనికి ఫోన్ చేస్తే అతను తాగి అవతలి ఒడ్డుకు పడుకున్నాడు అధ్యక్ష. అయితే ఆ గర్భిణీ స్త్రీ మరి నొప్పులతోని అక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. బిడ్డ తల్లి కూడా ఆ రోజు అక్కడ చనిపోవడం జరిగింది అధ్యక్ష. అయితే ఒక 3-4 రోజుల తర్వాత నేను తర్వాత మా విప్పు గారు అశ్వాబాద్ కోలక్ష్మి గారు మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఇంటికి వెళ్ళి కూర్చొని మాటల సందర్భంలో మరి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది అధ్యక్ష. ఆ రోజే ముఖ్యమంత్రి గారు వెంబడే R&B మినిస్టర్ గారికి ఫోన్ చేసి అప్పుడున్నటువంటి పంచాయతీరాజ్ మంత్రి గారు కేటీఆర్ గారికి ఫోన్ చేసి ఈ కాలంలో కూడా ఇంకా పడవల మీద ప్రజలు పోతున్నారా, ఇమ్మీడియట్లీ మీరు ఎల్లుండే మీటింగ్ పెట్టండి, రివ్యూ పెట్టండి, ఇమ్మీడియట్లీ నిధులు మంజూరు చేయండి అని చెప్పేసి ఆదేశిస్తే వెంబడే కేటీఆర్ గారు అప్పుడున్న మన మంత్రి R&B మంత్రి గారు వెంబడే మరి 2 రోజులలో మీటింగ్ పెట్టి మరి 18 కోట్ల రూపాయల అధ్యక్ష 18 కోట్ల రూపాయలు మరి ఆ రోడ్డును ఆ బ్రిడ్జిని కూడా మంజూరు చేయడం జరిగింది. అది ఈరోజు మరి అది పనులు జరుగుతున్నాయి. దానికి ముఖ్యమంత్రి గారికి సంబంధిత మంత్రి గారికి పూర్తిగా మా నియోజకవర్గ ప్రజలు పూర్తిగా రుణపడి ఉంటారు. ధన్యవాదాలు తెలుపుతూ అధ్యక్ష. అట్లాగే మంచిర్యాల నుంచి చంద్రపూర్ వరకు మరి ఏదైతే 1500 కోట్ల రూపాయలు ఏదైతే మంజూరు చేయడానికి కృషి చేసిందో ఇది పూర్తిగా మా ప్రాంతంలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాల ప్రజలు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారు. రోజు యాక్సిడెంట్లు అవుతున్నాయి అధ్యక్ష. రోజు బెల్లంపల్లిలో కానీ అక్కడ ఉన్న రెబ్బెల్లో కానీ రోజు మరి కిషోర్ గారు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష.
ఏ ప్రాంతమైనా రవాణా వ్యవస్థ సరిగా లేకపోతే కుంటుపడితే కనుక ఆ ప్రాంతం అభివృద్ధికి నోచుకోకుండా వెనకబడేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ముందు అభివృద్ధి పదంలో ముందుకు సాగాలంటే ఆ ప్రాంతాన్ని కనుక ముందుకు తీసుకుపోవాలంటే దానికి రవాణా వ్యవస్థ చాలా అవసరమైనటువంటి విషయాన్ని అర్థం చేసుకుని ఒక స్పష్టతతో ఈరోజు 20 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి 2500 కిలోమీటర్ల జాతీయ రహదారులని కేవలం 2 సంవత్సరాల కాలంలోనే మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో తీసుకొని వచ్చి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతున్నందుకు తెలంగాణ శాసనసభ్యునిగా నేను ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. స్పెసిఫిక్ పాయింట్స్ అధ్యక్ష, మా దగ్గర 3 జాతీయ రహదారులు అధ్యక్ష నియోజకవర్గం తుంగతుర్తి నుంచి పోతున్నవి. గతంలో ఉన్నటువంటి 325 హైవే సిరివంచ టు రేణిగంట 650 కిలోమీటర్లు ఏదైతున్నదో మొత్తం తానంచెర వరకు వచ్చి పని అయిపోయింది. కింద నగరికల్ నుంచి రేణిగుంట వరకు పని జరుగుతూ ఉన్నది. తానంచెర టు నగరికల్ దగ్గర ఉన్నటువంటి 350 కోట్ల ప్యాకేజీ సంబంధించిన రోడ్డు విషయంలో ఇప్పటివరకు ఇంకా బాగా లేట్ అవుతున్నది కాబట్టి దాని విషయంలో పరిశీలించాల్సిందిగా మంత్రివర్గం కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో హైదరాబాద్ భద్రాచలంకి ఇచ్చినటువంటి రోడ్డు 234 కిలోమీటర్ల రోడ్ అవుతున్నదో 10 మీటర్ల హైవేగా శాంక్షన్ తీసుకొచ్చినటువంటి సందర్భం, అది ఔటర్ రింగ్ రోడ్ నుంచి హైదరాబాద్ మీదుగా వలిగొండ మీదుగా పోతున్నటువంటి సందర్భం, దాన్ని భువనగిరి రోడ్డు కనెక్ట్ చేస్తూ కాకుండా డైరెక్ట్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి హైదరాబాద్ మీదుగా వలిగొండ పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ వెసులుబాటుని పరిశీలించాలని చెప్పేసి గతంలో మా పైల శేఖర్ రెడ్డి గారు భువనగిరి ఎమ్మెల్యే గారు కూడా అడిగారు. అదేవిధంగా ప్లేస్ కూడా పోయేటువంటి ఎక్స్టెన్షన్ కూడా తగ్గుతుంది కాబట్టి అది లాభమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని గమనించి పరిగణలోకి తీసుకోవాల్సిందిగా మంత్రివర్గం కోరుతా ఉన్నాం. సూర్యాపేట నుంచి మిర్యాలగూడెం పోతున్నటువంటి రోడ్డు కూడా డబల్ రోడ్, గతంలో ఉన్నటువంటి డబల్ రోడ్ ఏంటంటే డబల్ రోడ్ అంటే రోడ్డుకు ఇటు అటు 2 పక్కల వైడనింగ్ తీస్తూ వాటిని మాత్రం ఎక్స్టెన్షన్ చేసేవారు. ఇప్పుడు వచ్చినటువంటి నియమ నిబంధనల ప్రకారం పాత రోడ్ని మొత్తం పూర్తిగా తొలగించి ఎత్తుపల్లాలు ఏదైనా ఉన్నా కూడా దాని అంతా సాఫ్ చేస్తూ చాలా అద్భుతమైనటువంటి రోడ్ వేసేటువంటి అవకాశం ఇప్పుడు ఉన్నది. పాత రోడ్ల ప్రకారం ఇచ్చినటువంటి వాటిని ఆ ఇచ్చిన కిలోమీటర్ల పరిధిని కూడా తగ్గించి మిర్యాలగూడెం వరకు రోడ్డు పోకుండా దాదాపు ఒక 10 కిలోమీటర్లు వెనక్కి తీసుకొచ్చారు. ఆ 10 కిలోమీటర్ల ఎక్స్టెన్షన్ కూడా శాంక్షన్ ఇచ్చేస్తే దాదాపు సూర్యాపేట నుంచి మిర్యాలగూడెం చాలా అద్భుతమైనటువంటి రోడ్ వచ్చేంటారు అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా గమనించమని చెప్పేసి వారు అడుగుతా ఉన్నాం. ఇప్పటికీ నా నియోజకవర్గంలో అమనబోల్ నుంచి పోతున్నటువంటి మోతుకూరు రోడ్డు కానివ్వండి, దంతాలపల్లి పోతున్నటువంటి నూతనకల్ రోడ్డు కానివ్వండి, నాగారం మీకలు వచ్చేటువంటి నాగారం తుంగతుర్తి రోడ్డు కానివ్వండి, అన్ని శాంక్షన్ వచ్చినాయి. ఒక నా నియోజకవర్గంలోనే ఆర్ఎంఏ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు 150 కోట్ల రూపాయల నిధులకు సంబంధించినటువంటి విడుదల జరిగిందంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత అద్భుతంగా ముందుకు పోతున్నటువంటి అంశం మనం గమనంలోకి తీసుకోవచ్చు. స్పెసిఫిక్ పాయింట్స్ అధ్యక్ష, నేను వేరే చెప్పండి డివేట్ కావట్లేను. అదేవిధంగా వెలిగొండ వరకు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ అంటున్నామో అది వెలిగొండ వరకు భువనగిరి నుంచి వస్తూ ఉన్నది. వెలిగొండ నుంచి చిట్యాల వరకు చిన్న బిట్టు మిగిలిపోతుంది. అది కనుక ఇస్తే లాభం జరుగుతుంది. మన జరిగినటువంటి బస్సు యాక్సిడెంట్ కూడా చాలా 100 మంది చనిపోయినటువంటి దాదాపు 30-40 మందికి యాక్సిడెంట్లో ఒక 4-5 మృతి చెందినటువంటి యాక్సిడెంట్ కూడా ఆ రోడ్లోనే జరిగింది కాబట్టి దాన్ని కూడా డబల్ రోడ్కు కన్వర్ట్ చేస్తూ ఒక రహదారిగా తీసుకుంటే కనుక మంచి ఒక లాభం జరిగేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. ప్రధానంగా అధ్యక్ష ఆర్ఎన్బి రోడ్డుకు సంబంధించినటువంటి రోడ్ల నిర్మాణం జరుగుతున్నప్పుడు పక్కన ఏదైతే వాటర్ గ్రిడ్ పైప్ లైన్లు పోతున్నాయో ఆ రెండింటి మధ్యన చిన్న కాంట్రవర్సీ వస్తున్నది అధ్యక్ష. పక్కన ఉన్నటువంటి పైప్ లైన్ పక్కనే వేయడం ద్వారా ఎక్స్టెన్షన్ చేసేటువంటి సందర్భం వైడనింగ్ వచ్చినప్పుడు ఇద్దరి మధ్యన చిన్న ఘర్షణ వాతావరణం వచ్చి ఒక డిపార్ట్మెంట్ మీద ఇంకో డిపార్ట్మెంట్ కేసులు పెట్టుకునేటువంటి వాతావరణం కనపడతా ఉన్నది. కాబట్టి దయచేసి మంత్రులు దాన్ని స్పెసిఫిక్గా గమనించి 2 డిపార్ట్మెంట్ల మధ్యన ఒక సమీక్ష నిర్వహించి ఆ గందరగోళ వాతావరణం నుంచి బయటవేసేటువంటి ఒక ప్రయత్నం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే సందర్భంలో ఆర్ఎన్బి రోడ్లలో దాదాపు కంప్లీట్ అయిపోతూ చిన్న చిన్న బిట్లు ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పిఆర్ రోడ్లు ఉండడం వల్ల మొత్తం ఎక్స్టెన్షన్ కంప్లీట్ కావట్లేదు అధ్యక్ష. పంచాయతీరాజ్ ఆర్ఎన్బి వాళ్ళు కూడా ఒక సమీక్ష నిర్వహించుకొని అవసరమైతే పంచాయతీరాజ్ రోడ్లను కొన్నింటిని ఆర్ఎన్బికి బదిలీ చేసుకుని కనుక ముందుకు పోతే మొత్తం ఆర్ఎన్బి రోడ్డు కింద పరిగణలోకి తీసుకుంటే కనుక అభివృద్ధి ఈజీగా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పుట్టమధు అధ్యక్ష ధన్యవాదాలు. ముఖ్యంగా ఇన్ని 100 కిలోమీటర్లను నేషనల్ హైవేలుగా శాంక్షన్ తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆర్ఎన్బి శాఖ మాత్యులకి, పనిచేసిన అధికారులకు, శాంక్షన్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మంథిని నియోజకవర్గంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటారు మారుమూల ప్రాంతమని. మారుమూల ప్రాంతాన్ని వెలుగులోకి తీసుకొస్తున్న ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ నిజంగా మరి పివి నరసింహరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక 2 బ్రిడ్జిలు కట్టారు అధ్యక్ష. ఆ తర్వాత మానేరు గోదావరి ఎక్కువగా ప్రవహిస్తున్నటువంటి నా నియోజకవర్గంలో ఒక్క బ్రిడ్జి కూడా 60 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ సింహభాగాన పరిపాలించినప్పటికీ కట్టలేకపోయింది అధ్యక్ష. వచ్చినటువంటి కొద్ది రోజులలోనే ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ చూపించి
ఓడేడు దగ్గర ఒక బ్రిడ్జు, ఖమ్మంపల్లి దగ్గర ఒక బ్రిడ్జ్ను ఇప్పటికే మంజూరు చేసి ఒక బ్రిడ్జ్ అయితే పనులు ప్రారంభమైనాయి, ఇంకొక బ్రిడ్జ్ అయితే టెండర్స్కు దగ్గరలో ఉంది అధ్యక్ష. ఇది సంతోషకరమైనటువంటి విషయం అధ్యక్ష. అంతేకాకుండా ఇవాళ నేషనల్ హైవేలో కాగజ్ నగర్ నుంచి ఏటూరు నాగారం వరకు మరి మంజూరైనటువంటి నేషనల్ హైవేలో పలుగుల దగ్గర కూడా ఒక బ్రిడ్జ్ వస్తూ ఉన్నది అధ్యక్ష. దాంతో ఇవాళ మంత్రి నియోజకవర్గం అంటే తెలియనటువంటి నియోజకవర్గం ఇవాళ మంత్రిని చూడ్డానికి దేశమంతా వచ్చే విధంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రికి వెలువలు వస్తున్నందుకు చాలా సంతోషపడుతూ, అంతేకాకుండా మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ఈ బ్రిడ్జిల దగ్గర బ్యారేజ్ కమ్ మరి బ్రిడ్జులు కూడా వస్తూ ఉన్నాయి. దాంతో చాలా సస్యశ్యామలం అయిపోయే అవకాశం ఉంది అధ్యక్ష. చిత్తశుద్ధి ఉంటే సాధించదంటూ ఉంటుందనే దానికి ఇవాళ ముఖ్యమంత్రి గారే నిదర్శనం, ఒక ఎగ్జాంపుల్ కాబోతూ ఉన్నందుకు వారి దగ్గర పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతేకాకుండా అధ్యక్ష, కాళేశ్వరం, భూపాల్పల్లి, వరంగల్ నుంచి మరి చెన్నై హైవేకు కలిపే ఒక నేషనల్ హైవే వస్తే బాగుంటుందని మేము మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి జగిత్యాల్, ధరంపురి, ధర్మారం, పెద్దపల్లి, మంథని, భూపాల్పల్లి నుంచి కూడా ఒక నేషనల్ హైవేనన్నా 4 లైన్ రోడ్ అయినా శాంక్షన్ చేపిస్తే బాగుంటుందని మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ, మరి ఇవన్నిటినీ త్వరితగతిన పూర్తి చేసి మంథని నియోజకవర్గాన్ని వెలుగులోకి తీసుకురావడానికి కృషి చేయాలని మంత్రి గారిని వేడుకుంటూ సెలవు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన రహదారులలో మా కరీంనగర్ పట్టణానికి అధ్యక్ష ఒకటి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో ఒక రోడ్డు మరియు నేషనల్ హైవేలో ఒక రోడ్డు. దీనితో పాటు భారతదేశంలో 3వ బ్రిడ్జు, సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి కేబుల్ బ్రిడ్జు అది కరీంనగర్ నగరంలో మానేరు మీద కట్టడం అనేది నిజంగా చాలా మా కరీంనగర్ ప్రజలకు అదృష్టంగా భావిస్తూ, ఇది శాంక్షన్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, అధికారులకు, ప్రభుత్వానికి మా కరీంనగర్ జిల్లా మరియు పట్టణ ప్రజల పక్షాన వారి కృతజ్ఞతలు చేస్తున్నాము. సౌత్ ఇండియాలో నెంబర్ 1 కేబుల్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ద్వారా తెలంగాణకే ఒక అసెట్గా మారుతుంది, పర్యాటకులకు చాలా విశిష్టం. కాబట్టి చాలా కృతజ్ఞతలు. గౌరవ మంత్రి గారికి చిన్న రిక్వెస్ట్ మాది, కరీంనగర్ నుంచి లెఫ్ట్ రోడ్డు నేషనల్ హైవే రోడ్డు, కరీంనగర్ టౌన్ నుంచి రైట్ రోడ్డు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రోడ్డు, ఈ 2 శాంక్షన్తో పాటు స్టేట్ హైవే రోడ్డు కూడా ఉన్నది. సార్, ఈ 2 రోడ్లు పక్కపక్కన వెళ్తున్నా చింతకుంట నుండి రేకుర్తి, చింతకుంట నుంచి నేషనల్ హైవే వెళ్తుంది, రేకుర్తి నుంచి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అవుతుంది. ఈ 2 రోడ్లకు లింక్ మాత్రం ఎక్కడ చూపించలేదు. కాబట్టి దయచేసి మంత్రి గారు అయితే స్టేట్ హైవేలన్నా లేకుండా నేషనల్ హైవేలన్నా సేమ్ విడ్త్ తోటి ఈ 2 రోడ్లను కూడా లింక్ కలపాలని చెప్పి గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు. వెంకటేశ్వర్ గారు, మీరే వెంకటేశ్వర్. అధ్యక్ష, ఈరోజు షార్ట్ డిస్కషన్లో తెలంగాణలో నూతన జాతీయ రహదారుల నిర్మాణం, వాటిపైన ప్రభుత్వం చేసినటువంటి కృషిని వివరిస్తూ మరి ప్రతిపాదించినటువంటి మంత్రి గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ 2.5 సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున జాతీయ రహదారులు మరి నేషనల్ హైవేస్ నిర్మాణానికి మరి 19 కోట్లు జాతీయ రహదారులు పెద్ద ఎత్తున మంజూరు చేసినటువంటి సందర్భంలో, అదేవిధంగా ఈ మంజూరు చేసినటువంటి జాతీయ రహదారుల్లో మరి నా నియోజకవర్గానికి సంబంధించి పినపాక నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. గతంలో నేషనల్ హైవే రోడ్డు నా నియోజకవర్గంలో లేదు. మారుమూల ఏజెన్సీ ప్రాంతమైనటువంటి పినపాక నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ జాతీయ రహదారి మంజూరు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మా జిల్లా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను నా తరపున, పినపాక నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇది మామూలు విషయం కాదు అధ్యక్ష. ఇవాళ ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలన్నా, ఆ ప్రాంత ప్రజల యొక్క జీవన స్థితిగతులు మెరుగుపడాలన్నా రవాణా సౌకర్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష. దానికి సంబంధించి రవాణా సౌకర్యం మెరుగుపడాలి, ప్రజల జీవితాల్లో వెలుగు రావాలని చెప్పేసి మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఏదైతే భావించారో ఆ మేరకు ప్రత్యేకమైనటువంటి కృషి చేసి వాళ్ళ మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి
19 జాతీయ రహదారులు మంజూరు చేయడం అనేది దేశ చరిత్రలోని ఇది మొట్టమొదటిగా చరిత్రలో మిగిలిపోద్ది అనేది కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ నేషనల్ హైవే అనేది అధ్యక్ష నా నియోజకవర్గంలో బూరుగుంపాడు మండలం సారపాక నుండి అశ్వాపురం మండలం మనుగూరు మండలం పినపాక మండలం మీదుగా మరి ఇవాళ కాళేశ్వరం చెన్నూరు కౌటాల సిర్పూర్ వరకు 396 కిలోమీటర్ల నేషనల్ హైవే వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వీటితో పాటు ఇవాళ మరి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి రహదారులు ఎంత ముఖ్యమో బ్రిడ్జిలు కూడా అంతే ముఖ్యం అధ్యక్ష. ఇవాళ వంతెనల నిర్మాణాన్ని కోసం సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు 1538 కోట్ల రూపాయలను కేటాయించడం అనేది కూడా ఇది హర్షించదగ్గ విషయం అధ్యక్ష. ఈ వంతెనలకు సంబంధించి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి పైన 4 వంతెన నిర్మాణం చేపడతా ఉంది. అందులో నా నియోజకవర్గంలో ఉన్నటువంటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి భద్రాచలం వద్ద పర్ణశాల నుంచి చారిత్రక నేపథ్యం కలిగిన పర్ణశాల అటు మనుగూరు మండలము రాయగూడెం ప్రాంతాన్ని కలుపుతూ గోదావరి పైన దక్షిణ భారతదేశంలోనే మరి మొదటిసారిగా తీగలతో నిర్మాణం చేపట్టబోతున్నటువంటి వంతెనకు కూడా మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూనే నా నియోజకవర్గంలో ఇంకా మానుమూల ప్రాంతమైనటువంటి గుండాల మండలంలో కూడా గౌరవ మంత్రి గారికి తెలుసు. గుండాల మండలం బాగా వెనుకబడ్డటువంటి ప్రాంతం. గుండాల మండలంలో కూడా సరైనటువంటి రహదారులు లేవు. ఇవాళ గుండాల నుంచి దామర్తోగ మీదుగా రంగాపూర్ వరకు ఒక బీటీ రోడ్డు నిర్మాణం, గుండాల నుంచి పస్రా వరకు బీటీ రోడ్డు నిర్మాణం, చెట్టుపల్లి నుంచి కొమరార వరకు బీటీ రోడ్డు నిర్మాణం, మరి మర్కోడ్ నుంచి రేగల్ల వరకు 2 మండలాలను కలిపే బీటీ రోడ్డు నిర్మాణంతో పాటు అశ్వాపురం మండలం మనుగూరు మండలాల్లో కూడా ఇప్పుడు ఆర్టీసీ బస్సులు నడుస్తున్నటువంటి రవాణా మార్గంలో రోడ్స్ ని వైడనింగ్ చేసే దానికోసం కూడా నిధులు కేటాయించి ఆలోచన చేయాలని చెప్పేసి తమ ద్వారా గౌరవ మంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తమ ద్వారా తెలియజేస్తూ మరి అధ్యక్ష, ప్రభుత్వానికి మరి ఒక విధంగా అభినందనలు తెలపాలి. ఎందుకంటే చాలా రోడ్స్ ఇచ్చామని చెప్తున్నారు. ఇందాక ముఖ్యమంత్రి గారు అని విశ్లేషణగా చదివి వినిపించారు. మా సమయంలో కూడా మేము రోడ్స్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో రోడ్స్ లేని పరిస్థితి అనేది లేకుండే, లేకపోతే మోటార్ కార్స్ ఇవన్నీ ఎలా నడిచేవి? మీరే ఇందులో చెప్తున్నారు, మీరు ఇచ్చినటువంటి నోట్లో 24,250 కిలోమీటర్స్ అని, 24,250 కిలోమీటర్ వరకు రోడ్లు ఉండేవి అని చెప్పి మీరే చెప్తున్నారు. వాటిపై మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నారు, సింగిల్ లేన్ డబుల్ లేన్ చేస్తున్నారు. ఇవన్నిటి వింటుంటే చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. మరి ఎన్నో శాంక్షన్స్ వచ్చాయి ఇందులో చదువుతూ ఉంటే. గత సంవత్సరం కూడా ఒక 20 శాంక్షన్స్ జరిగినాయి అధ్యక్ష. దాన్ని ఇందులో కూడా పొందుపర్చున్నది ఈ పేపర్లో కూడాను. ఆ శాంక్షన్స్లో జహీరాబాద్ నుంచి ఒక రోడ్డు శాంక్షన్కి ప్రపోజల్ పంపించడం జరిగింది జాతీయ రహదారులలో. అది జహీరాబాద్ టు తాండూర్. మంత్రి గారు ఉన్నారా? ఓకే. జహీరాబాద్ టు తాండూర్ టు కొడంగల్ టు మహబూబ్ నగర్ వయా నాగర్ కర్నూల్ కొల్లాపూర్ టు కర్నూల్ వరకు ఉంది, నందికొట్కూరు వరకు. ప్రపోజల్ మీరు పంపించారని తెలిసింది, కానీ ఇంతవరకు ఆ ప్రపోజల్ ఏమైందో కూడా తెలియదు. ఈరోజు మా లిస్టులో లేదు. అసలు ఒక చిన్న రోడ్డు మాకు శాంక్షన్ అయినట్టు జాతీయ రహదారిలో వచ్చింది. ఏదంటే జహీరాబాద్ బీదర్ డేగ్లూర్. దానికి నా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఓన్లీ 25 కిలోమీటర్స్ జాతీయ రహదారి. చాలా చిన్న పని మాకు ఇచ్చారండి. పెద్ద వర్క్స్ ఉన్నాయి, అది తప్పకుండా మీరు ఫాలో అప్ చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఆ తర్వాత మాది జహీరాబాద్ కాన్స్టిట్యున్సీ కమ్స్ అండర్ హైవే 65 బాంబే. ఇట్స్ అ బాంబే హైవే నంబర్ 65 సంగారెడ్డి టు సదాశివ్పేట్ 4 లేనింగ్ నడుస్తూ ఉంది. కానీ ఆ 4 లేనింగ్ కూడా చాలా స్లోగా ఉంది. దానిపై కూడా మీరు కొంచెం దృష్టి సారీకరించి ఆ 4 లేనింగ్ స్పీడప్ చేయమని నేను కోరుతా ఉన్నాను. కొంతవరకు సంగారెడ్డి రోడ్ కాస్త మెరుగుపడుతూ ఉంది, కానీ సదాశివ్పేట్ టు జహీరాబాద్ అధ్వాన పరిస్థితిలో ఉంది అధ్యక్ష. ఎంత అధ్వానంగా ఉందంటే వర్స్ట్ ఇన్ ద స్టేట్ అని కూడా మేము చెప్పుకోవచ్చు. సదాశివ్పేట్ సంగారెడ్డి వరకు జహీరాబాద్ వరకు 40 కిలోమీటర్స్ ఉంటుంది. అందులో జహీరాబాద్ టౌన్ని యాడ్ చేస్తే ఒక 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రోడ్డు మీద మీరు ఒకసారి వెళ్ళొస్తే మీకు అర్థమవుతుంది సార్ ఎంత బ్యాడ్గా ఉందో. బ్యాక్ ఏక్స్, స్పాండిలైటిస్, గర్భిణీ స్త్రీలకు అసలు డేంజరస్గా ఉంది. అది చాలా యాక్సిడెంట్స్ కూడా అవుతూ ఉన్నాయి. మీరు
ఎల్ఎన్టీ వాళ్ళని కూడా కాస్త వాళ్ళని కూడా గట్టిగా మాట్లాడి తొందరగా చేయమని చెప్పి కోరుతా ఉన్నాను నేను. అందరూ కూడా కంప్లైంట్ చేసేది మాకు మోస్ట్ ఇంపార్టెంట్ ఫోకస్డ్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ రోడే, కాబట్టి ఈ రోడ్పై మీరు తప్పకుండా దృష్టి పెట్టాలని చెప్పి మీకు తొందరగా కంప్లీట్ చేయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఎందుకు పట్టించుకోవటం లేదో నాకు తెలియదు. నో మ్యాన్స్ బేబీ లాగా అయిపోయింది. ఎందుకంటే ఎల్ఎన్టీ వాళ్ళు ఇది మాది కాదని చెప్పి వాళ్ళు వదిలేస్తున్నారు. లోకల్ ఆర్ఎన్బి స్టేట్ హైవేస్ కానీ ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. దాన్ని తప్పనిసరిగా మీరు దానిపై దృష్టి సారీకరించి మాకు సహకరిస్తారని చెప్పి అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారికి తెలియపరుస్తున్నాను. దీని ద్వారా ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ చాలా అవుతున్నాయి, యాక్సిడెంట్స్ పెరిగిపోయినాయి కూడా. ఈ యాక్సిడెంట్స్ని అరికట్టాలంటే ఒకటేమో రోడ్ సరిపడాలి, తర్వాత వాటిని ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఒక సెంటర్ కావాలండి, ఒక ట్రామా సెంటర్ కావాలి అని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. మరి ట్రామా సెంటర్ కూడా మీరు మాకు సహకరిస్తారని అనుకుంటున్నాను. అక్కడ హెవీ ట్రాఫిక్ ఉంది, బాంబే హైవే కాబట్టి పెద్ద పెద్ద లారీలు ట్రాఫిక్ ఎంత ఉందంటే అసలు మనుషులు నడవాలన్నా కష్టంగా ఉంది, కార్లు వెళ్ళాలన్నా కష్టంగా ఉంది. అక్కడ రైల్వే ట్రాక్ ఒకటి ఉంది. ఇది మీ సబ్జెక్ట్ కాకపోయినా మీరు తప్పకుండా సహకరిస్తారని చెప్పి నేను అనుకుంటా అన్నాను. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఒకటి మీరు మాకు ఇవ్వగలిగితే సంతోషం అని అనుకుంటాను అధ్యక్ష. మంత్రి గారిని కోరుతా ఉన్నాను మీ ద్వారా. ఇట్స్ వెరీ నెసెసరీ టు హ్యావ్ దిస్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్. అక్కడ ట్రాక్ హరీష్ రావు గారు కూడా తెలుసు ఆ విషయం, చాలా తరచుగా వస్తుంటారు అటువైపు. సో ఇవి మీ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి, ఆ విధంగా పంచాయతీరాజ్ రోడ్స్ కూడా చాలా పెద్ద లిస్టు ఆర్ఎన్బి తీసుకుంటుందని చెప్పి సంతోషంతో ఆర్ఎన్బికి మేము పంపడం జరిగింది. ఒక 6 మాసాలు అయిపోయినా కూడా దాన్ని అసలు ఊసే లేదు. ఎక్కడ పంపినారని కూడా ఆర్ఎన్బి వాళ్ళు మాకు సరి అయిన సమాధానం కూడా ఇవ్వటం లేదు. ఒకవేళ మీరు పంచాయత్ రోడ్స్ని ఆర్ఎన్బిలో తీసుకుంటే అందరు కూడా కోరుతా ఉన్నారు. నా తరఫు నుంచి కూడా నా ఒక మనవి అదే మీకు. అండ్ లాస్ట్లో మరి మన స్టేట్ రోడ్స్ వచ్చేసరికి ఇందులో పొందుపరిచింది ఈ రిపోర్ట్లో ఈరోజు. అవి మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకి రోడ్స్ వేస్తామని చెప్పి డబుల్ లైన్స్. దాని అసలు ఊసేలేదు అధ్యక్ష నా నియోజకవర్గంలో. మరి అది ఇగ్నోర్ అవుతుందా నెగ్లెక్ట్ అవుతుందా నాకు తెలియదు, కానీ దాని ఊసి ఒక్క రోడ్ ఎక్కడ కూడా వేయలేదు. దాని విషయంలో కూడా మీరు దృష్టి సారీకరించాలి. పంచాయతీరాజ్ రోడ్స్ని ఆర్ఎన్బిలో తీసుకునేవైతే మీరు తప్పనిసరిగా ప్రయారిటీగా తీసుకోవాలి. లాస్ట్ ఇయర్ మేమైతే ఏదైతే మీరు పంపించారో ప్రతిపాదనలో జైరాబాద్ టు ఆల్మోస్ట్ కర్నూలు రోడ్ ఉండింది, దాన్ని కూడా మీరు మరి జాతీయ రహదారి వచ్చేటట్టు చూస్తారని చెప్పి నేను కోరుతూ, మా సమస్యల్ని తప్పకుండా మీరు అన్ని తీరుస్తారు అని చెప్పి మరి స్పీకర్ గారి ద్వారా మీకు తెలియపరుస్తున్నారు. షిండే గారు మనిషికి హాఫ్ మినిట్ ఒకటే ఏదన్నా ఉంటే మీ సమస్య చెప్పుకోండి, ఓన్లీ హాఫ్ మినిట్. అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష జుక్కల్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి 200 కోట్ల రూపాయలు మంజూరు చేసి బ్రహ్మాండమైనటువంటి రోడ్లు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ సందర్భంగా నేను తమరి ద్వారా మంత్రి గారికి తెలియజేసేది ఏంటంటే, జైరాబాద్ బీదర్ రోడ్ 25 కిలోమీటర్స్ ఏదైతే నేషనల్ హైవే పోయిందో దానికి కనెక్ట్ చేస్తూ నిజామాబాద్ బోధన్ మద్నూర్ రోడ్ ఏదైతే హైవేకి వచ్చిందో అది 76 కిలోమీటర్స్ వచ్చింది. ఈ రెండింటిని కనెక్ట్ చేస్తే జుక్కల్ నియోజకవర్గం ద్వారా అటు బీదర్కు కనెక్ట్ చేస్తే ఇది మంచి కనెక్టివిటీ అవుతుంది అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారు ఈ కన్సిడర్ చేయాలని. అధ్యక్ష, హైదరాబాద్ టు నాగార్జున సాగర్ రోడ్ ఏదైతే 160 కిలోమీటర్లకు ఉన్నటువంటి సందర్భంలో అది స్టేట్ హైవే ఉన్నటువంటి సందర్భం. మరి మొన్న నేషనల్ హైవేస్గా గుర్తించి 2776 కిలోమీటర్లు గుర్తించి శాంక్షన్స్కు రావడం జరిగింది. మరి అందులో భాగంగా ఇది కూడా ముఖ్యమైనటువంటి రోడ్ కాబట్టి ఖచ్చితంగా ఇది నేషనల్ హైవే ఈ యొక్క బడ్జెట్లో తప్పకుండా పెట్టించి ఈ 160 కిలోమీటర్లు నేషనల్ 4 లైన్ రోడ్ వేస్తే ఇంటర్ స్టేట్కు లింక్ అవుతుందని చెప్పేసి నేను మనవి చేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇది చాలా పురాతనమైనటువంటి రోడ్డు. ఇంకొక ముఖ్యమైన నా కాన్స్టిట్యున్సీలో సార్ ఒక బాధ్యత సార్, 4 రోడ్లు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత. యాచారంతో మరి కందుకూరుకు ఒక రోడ్డు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా తక్కల్లపల్లి నుంచి మేడుపల్లి, నానక్ నగర్, తాట్పర్తి, కుర్మిద్ద ఆ రోడ్డు కూడా తీసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా తుమ్మల నాగేశ్వర
రవీంద్ర కుమార్. అధ్యక్ష, కోదాడ మిర్యాలగూడ మీదుగా దేవరకొండ నుండి కల్వకుర్తి జడ్చర్ల రోడ్డు నేషనల్ హైవేగా గుర్తించినందుకు గౌరవ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అయితే ఈ రోడ్డు కేవలం 100 ఫీట్లకు మాత్రమే పరిమితం అవుతుంది అధ్యక్ష. ఇది 4 లైన్ చేస్తే బాగుంటుంది. దాంతోపాటు అధ్యక్ష, మా దేవరకొండ పట్టణంలో రోడ్ వైడనింగ్ చేశారు అధ్యక్ష గతంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు. కానీ నాసి రకమైన పనులు చేయడం వల్ల మధ్యాహ్న డివైడర్లు పెట్టారు అధ్యక్ష. ఆ తర్వాత పక్కనున్న కరెంటు పోల్లు కూడా తొలగించకపోవడం వల్ల రోజు వారికి అక్కడ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. దేవరకొండ పట్టణంలో రోడ్డు కూడా మొత్తం కూడా పాడైపోయింది. దాని మీద కూడా గౌరవ మంత్రి గారు ఆలోచన చేయాలి అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, ఇంకో విషయం, గౌరవ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా నాగార్జున సాగర్ టు హైదరాబాద్ 4 లైన్ హైవే చేయాలి అధ్యక్ష. ఎందుకంటే అది 2 రాష్ట్రాల మధ్యలో నాగార్జున సాగర్ పర్యాటక కేంద్రం కాబట్టి ఆ రోడ్డును కూడా 4 లైన్గా చేయడానికి ప్రతిపాదన పంపాలి అధ్యక్ష. తెలంగాణ వస్తే ఏమొస్తుందని చాలామంది ఏలన చేసిన సందర్భాలు చూసినాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో దీనికి నిదర్శనం అధ్యక్ష. ముఖ్యంగా నా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు రీజనల్ రింగ్ రోడ్డు మా షాద్నా ద్వారా ఏటకు నిర్ణయించినందుకు వారికి ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా గౌరవ మంత్రి గారు కోరిందంటే మా షాద్నా ద్వారానే హైదరాబాద్ టు బెంగళూరు నేషనల్ హైవే ఉన్నది. అదేవిధంగా కంది టు మన షాద్నార్ పోయే రోడ్డుకు షాద్నార్ నుంచి పోతాయి బాంబే వెహికల్స్ మొత్తము. షాద్నార్లో ఇబ్బంది చాలా ఉన్నది కాబట్టి గౌరవ మంత్రి గారిని కోరిందంటే షాద్నార్ చుట్టుముట్టు రింగ్ రోడ్ చేస్తే చాలా ఇబ్బంది తప్పుతుంది, రవాణా సౌకర్యం ఏర్పడుతుందని నేను కోరుతున్నా వాళ్ళతోటి. అదేవిధంగా మా ఒక్క నిమిషం మంత్రి గారు, గౌరవ మంత్రి గారు కోరిందంటే సార్ పాత నేషనల్ హైవే ఉండదు, చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మీరు కూడా చూసి కొత్తూరు దగ్గర ఏదో ఆర్ఓబి దగ్గర కూలిపోయి చాలా కొత్తూరు దగ్గర ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని మళ్ళా మంచి చెప్పాలని మీతో కోరుతున్నాను. అదేవిధంగా అధ్యక్ష, షాద్నార్ టు మక్తమాధవం ఆర్ఎన్బి రోడ్డుపై ఉన్న రైల్వే ట్రాక్ దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది. ఒకసారి గేటు పడ్డదంటే మళ్ళీ తెరిచే మళ్ళీ గేటు పబ్లిక్ వెహికల్స్ దాటక ముందే మళ్ళీ వెహికల్స్ మళ్ళీ గేటు పడుతుంది కాబట్టి తప్పకుండా. దివాకర్ రావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలు ఏదైతే ఇష్టపడి ఈ ప్రభుత్వాన్ని గెలిపించారో అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కష్టపడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంటే సమయం తక్కువ ఇచ్చారు కాబట్టి ముఖ్యంగా దానికి నిదర్శనం 2776 కిలోమీటర్లు చేయడమే దానికి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే గౌరవ మంత్రి గారికి, అలాగే గౌరవ కేంద్ర మంత్రి గారికి. కిషన్ రెడ్డి గారు లేరు ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారిని అభినందిస్తలే. మరి ఈ సందర్భంలో అంటే ఒక విషయం ఏంటంటే మంచిర్యాల చంద్రపూర్ రోడ్డు ఏదైతే 90 కిలోమీటర్లు 1500 కోట్లు, దాన్ని మంచాల ప్రాంతం నుంచి పోకుండా అది నాకున్న సమాచారం కోల్డ్ బెల్ట్ నుంచి పోతుంది. కానీ ఇది మంచాల అది ఎక్కడి నుంచి మందమర్ల జాయిన్ అవుతుందో మరి అందులో లేకపోతే గౌరవ మంత్రి గారు నోట్ చేసుకొని మంచాల పట్టు నుంచి మందమర్ల దాకా దీన్ని ఖచ్చితంగా కలపాలని ఒక మాట చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మంచాల జిల్లా అయిన సందర్భంలో అక్కడ దాదాపు ఇప్పటికే 1,20,000 జనాభా, పెద్ద ఎత్తున జనాభా వస్తుంది. మంచాల కూడా బైపాస్ రోడ్, ఎందుకంటే రైల్వే ట్రాక్ అవతల 20,000 జనాభా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ బైపాస్ రోడ్ కూడా ఒకటి చేయాలి. అదేవిధంగా చాలా సందర్భాల్లో ఆర్ఎన్బి రోడ్డు బసంత్ నగర్ నుంచి అంతరావం దాకా ఉంది. మంచాల నుంచి అంతరావం దాకా గోదావరి నది మీద ఒక బ్రిడ్జి కట్టాలని చాలా సందర్భాలు మేము చెప్తున్నాం. దయచేసి ఇవి గౌరవ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ. బాబుమార్ గారు. అధ్యక్ష, సంగారెడ్డి టు నాందేడ్ రోడ్డు ప్రస్తుతం ఉన్న రోడ్డు ఎన్నో కరువులతో కూడుకొని ఉంటుంది అధ్యక్ష. చాలా యాక్సిడెంట్లు జరుగుతుంటాయి, ఈ లారీల యాక్సిడెంట్లు, స్కూటర్లు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఈ రోడ్డు నాందేడ్ టు ఇది సంగారెడ్డి టు నాందేడ్ 2500 కోట్లు మంజూరైన అధ్యక్ష. ఇది నా కాన్స్టిట్యున్సీలో 5-6 మండలాలు కవర్ చేసుకుంటూ పోతుంది. కనుక ఈ శాంక్షన్కు ప్రపోజల్స్ పంపి శాంక్షన్కు మూలకర్త అయిన మన ముఖ్యమంత్రి గారికి,
అలాగే కేంద్ర ప్రభుత్వానికి మంత్రి గారైన తుమ్మల నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. వెంకటేశ్వర్ గారు. అధ్యక్ష ఫైల్ తీసిన ఫైల్ కాదు, ఒక పాయింట్. లేదు అధ్యక్ష, నా నియోజకవర్గంలోనే 2 రోడ్లు ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష, ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ ప్రాంతంలో చూసినా ఎన్హెచ్ రోడ్లు కానీ మిగతా హైవేలు కానీ చాలా బాగున్నాయి అధ్యక్ష. నిజంగా మన రాష్ట్రంలో ఉన్నట్లు ఏ దేశంలో కూడా లేవు. ఎందుకంటే ఇటీవల నా అసరాపేట నియోజకవర్గంలో పక్కనే 3 కిలోమీటర్లు ఆంధ్ర బోర్డర్ ఉంది అధ్యక్ష. మన బోర్డర్ దాటి ఒక్క అడుగు వేసినా కూడా విపరీతమైన ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది అధ్యక్ష. అలాంటిది ఈ రోజున మన రాష్ట్రంలో అన్ని బాగున్నప్పుడు కూడా అధ్యక్ష, ఇంకా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి పిఆర్ రోడ్లు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఆ పిఆర్ రోడ్లు మాత్రం మరి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అధ్యక్ష. విలేజ్ టు విలేజ్ వెళ్ళే పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. ప్రధానంగా ఆర్ఎండ్బిలో కూడా ఒక రోడ్డు ఉంది అధ్యక్ష. అది ములకల్పల్లి మండలం టు మరి అనపరెడ్డిపల్లి ఈ మధ్యన ఇచ్చినటువంటి మండలం, అలాగే చంద్రగొండ మండలం అధ్యక్ష 44 కిలోమీటర్లు ఉంది. అది ఆర్ఎండ్బి వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. దానికి వెంటనే గౌరవనీయులు మా మంత్రి గారు ఇప్పటికే చాలా రోడ్లు ఇచ్చినప్పుడు కూడా ఈ రోడ్డును కూడా ఇవ్వాలని, అలాగే దయచేసి రోడ్లన్నీ బాగా తెలుసు మనోహర్ రెడ్డి గారు. అధ్యక్ష, అలాగే మిగతా మండలాల్లో కూడా ఇవాళ జగన్నాథపురం టు తోపుగూడెం, మలకారం టు తిరుమలకుంట, మర్రిగూడెం టు మరి శాంతినగర్, చెన్నపురం టు పట్టువారిగూడెం, ఇంకా మిగతా రోడ్లు కూడా ఉన్నాయి అధ్యక్ష. మీరు తమరు మరి రాసిమ్మంటున్నారు. అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాంత రహదారులు ఉంటే అది వీలవుతుంది. ప్రాంత అభివృద్ధికి ముఖ్యంగా రహదారుల జీవనాలు లాంటి ముఖ్యంగా పెద్దపల్లి నూతనంగా జిల్లా ఏర్పడిన సందర్భంగా పెద్దపల్లి నుండి మరి హైదరాబాద్ నుంచి ఏదైతే రాజీవ్ రోడ్ వెళ్తా ఉందో దాన్ని నేషనల్ హైవేగా మార్చినట్టయితే అది సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే రాజీవ్ రోడ్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ప్రతిరోజు మనం గమనిస్తూ ఉన్నాం. యాక్సిడెంట్లకు నిలయమై రోజు 10ల సంఖ్యలో మరి ప్రజలు మరణించడం జరుగుతూ ఉంది. దాన్ని రాజీవ్ రోడ్గా మార్చాలని చెప్పి, అట్లాగే పెద్దపల్లి నుండి వరంగల్ వరకు ఒక దారి, మరియు జగిత్యాల నుండి పెద్దపల్లి మీదుగా భూపాలపల్లికి ఒక దారి ఏర్పాటు చేసినట్టయితే అది సౌకర్యంగా ఉంటుందని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, తెలంగాణ నూతనంగా జాతీయ రహదారులు మన ముఖ్యమంత్రి గారు మన రహదారులు శాంక్షన్ చేసినందుకు మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ మొదటిగా, అట్లనే మన మంచిర్యాల నుంచి మన మందమరి, తర్వాత బెల్లంపల్లి, చంద్రాపూర్ మహారాష్ట్ర బార్డర్ కుమ్రంభీం జిల్లా వరకు మాకు రోడ్ శాంక్షన్ చేయడం, అట్లనే పరకాల, తర్వాత మన కాళేశ్వరం వేటూరు నగరం నుంచి మన కుమ్రంభీము జిల్లా సిరిపూర్ కాజ్నర్కు తీసుకొచ్చేసి మా కుమ్రంభీము జిల్లాకు కలపడం నిజంగా మా ముఖ్యమంత్రి గారికి మా ప్రజల తరపున మా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అధ్యక్ష, అందరి పక్షాన ఒకరే ఉన్నట్టారు. తెలంగాణ అంటే ఇద్దరే ఉన్నారు. ఇక ప్రశ్నలు అడిగిన వాళ్ళు కూడా పోయింది సార్, ప్రశ్నలు అడిగిన వాళ్ళు కూడా వెళ్ళిపోయింది సార్. ఇదే అసెంబ్లీ పట్ల ఇంత చిత్తశుద్ధి వస్తున్నారు. ఒకసారి ధన్యవాదాలు ప్రతిపక్ష నాయకులు సభలోకి వచ్చినందుకు కూడా. ఒకేసారి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న 2776 కిలోమీటర్లు శాంక్షన్ చేయించడం చాలా హర్షించదగ్గ విషయం. తెచ్చుకున్న తెలంగాణకు నిదర్శనం చేస్తున్న ఈ పని. అట్లనే మా గోదావరి వరకు, హైదరాబాద్ టు గోదావరి వరకు మిగిలిన రోడ్డు ఈ మధ్య యాదాద్రి నుంచి గోదావరి వరకు 4 లేన్ చేయడం కూడా ఈ మధ్య గడ్కరీ గారిని పిలిచి శాంక్షన్ చేయించిన వర్క్ లక్షణంగా జరుగుతుంది. చాలా గొప్పగా జరుగుతుంది, గొప్ప విషయం. దాంట్లో ఒక చిన్న మనవి తెలుసుకున్న మహారాణి మంత్రి గారికి, ఏనాడో
పెట్టిన చెట్లు దాదాపు 100 ఏళ్ళు 150 ఏళ్ళ చెట్లు ఉన్నాయి. ఆ రోడ్డు వైడనింగ్ కూడా సెంటర్ నుంచి ఇటు 100 ఫీట్ పోగా ఇంకా 75 ఫీట్ల వైడనింగ్ జరుగుతుంది. అంటే 200 ఫీట్ల రోడ్ అది. ఈ 75 ఫీట్లలో రోడ్డు నిర్మాణం కావాలి, కొత్త రోడ్డు అటు కానీ ఇటు కానీ. ఈ చెట్లు పోకుండా కాపాడగలుగుతాయి, బాగా ఉంటుంది. తరాలకు ఎన్నో తరాల నుంచి పెంచే చెట్లు కాబట్టి దాదాపు 100-150 ఏళ్ళ చెట్లు ఒక్కొక్కటి దాని ఆకారం 5 ఫీట్ల 8 ఫీట్ల 10 ఫీట్ల ఆకారంతో కూడా ఉన్నాయి. రౌండ్ తీస్తే అంత పెద్ద చెట్లు పోతున్నాయి కాబట్టి వీలైతే వాటిని కాపాడాలని చెప్పి మనవి చేస్తూ ఒకటి అధ్యక్ష మీరు నా కాన్స్టిట్యూన్సీలో మండలం నుంచి హెడ్ క్వార్టర్ వరకు ఏదైతే శాంక్షన్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం హర్షించదగ్గ విషయం, శాంక్షన్ చేసిన దాంట్లో బిట్టులో ఒకటి మిస్ అయింది. ముత్యాల టు వడ్లకొండ శాంక్షన్ చేసింది కానీ 6 కిలోమీటర్లు మిస్ అయింది. అది దాన్ని ఈ మధ్య మంత్రి గారి దృష్టి కూడా తీసుకొచ్చాను, దాన్ని ఇంక్లూడ్ చేసి దాన్ని వేయించవలసిన మనవి. ధన్యవాదాలు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారికి మీ ద్వారా రిక్వెస్ట్ అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఇందాక మాట్లాడుతూ రీజనల్ రింగ్ రోడ్ ఒకటి 338 కిలోమీటర్లతో ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది అధ్యక్ష ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఈక్వి డిస్టెన్స్ గా తీసుకుంటే కనుక అధ్యక్ష, మా జిల్లా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి కొత్తగా ఏర్పడ్డ కర్తాల మండల కేంద్రం నుంచి ఈ రోడ్ వెళ్ళాలి అధ్యక్ష. ఆ విధంగా వెళ్ళేటట్టుగా చేయాలని అధ్యక్ష. అలానే అధ్యక్ష, తుగ్గూడ నుంచి అచ్చంపేటకి ఒక జాతీయ రహదారి ఉంది అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు బాలరాజు గారు కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే కల్వకుర్తి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉండే కొట్రా గేట్ దగ్గర అది లెఫ్ట్కి వెళ్ళిపోతుంది అధ్యక్ష. కేవలం 3 కిలోమీటర్లు అయితే కల్వకుర్తి హెడ్ క్వార్టర్ ఉంటుంది అధ్యక్ష. సో ఆ రోడ్ ఏమో డబుల్ రోడ్ ఉంది అధ్యక్ష, హైవే ఏమో త్రిబుల్ రోడ్ ఉంది. దయచేసి మంత్రి గారిని కోరేది కొట్రా గేట్ నుంచి కల్వకుర్తి వరకు కూడా నేషనల్ హైవే స్టాండర్డ్. అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు చేస్తామని ఒక స్కీమ్ తీసుకున్నది. ఆర్ఎన్బిలో ఉన్న రోడ్లను కూడా చేసింది అధ్యక్ష. ఇక్కడ ప్రధానంగా సమస్య ఎక్కడ వస్తున్నదంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కు రోడ్లు ట్రాన్స్ఫర్ చేస్తే తప్ప డబుల్ రోడ్లు చేయడానికి లేదు. ఇప్పుడు నాకు దౌలతాబాద్ మండలం నుంచి వికారాబాద్ అంటే దౌలతాబాద్ మండలం నుంచి బొమరాజ్పేట్ నుంచి వికారాబాద్కు కొత్త జిల్లాకు మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి ఇవ్వాల్సిన డబుల్ రోడ్డుని పంచాయతీరాజ్ నుంచి ఆర్ఎన్బికి ట్రాన్స్ఫర్ చేసి డబుల్ రోడ్ చేయాలా, అదొకటి. అదేవిధంగా దామర్గిద్ద మండలం నుంచి మహబూబ్ నగర్కు వయా మద్దూర్ కోయిల్కొండ పోవాలి అధ్యక్ష. అది కూడా పంచాయతీరాజ్లో ఉంది. నారాయణపేట ఎమ్మెల్యే గారు కూడా మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. పంచాయతీరాజ్ నుంచి ఆర్ఎన్బికి ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని కూడా డబుల్ రోడ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా కోస్గి మండలం హెడ్ క్వార్టర్లో కూడా ఒక 1.5 కిలోమీటర్ ఆర్ఎన్బిలోనే ఉంది. దాని వైడనింగ్ అండ్ డబుల్ రోడ్ కోసం మండల కేంద్రం నుంచి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి ఇవ్వాల్సిన దాంట్లో కూడా పెండింగ్ ఉన్నది అధ్యక్ష. అవి కూడా అధికారుల దగ్గర వివరాలు ఉన్నాయి. ఒక్కసారి 3 అంశాలను మంత్రి గారు దృష్టిలో పెట్టుకొని వాటి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. రిప్లై మినిస్టర్ గారు మళ్ళీ ఫర్దర్ తర్వాత చూద్దాం.